మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్న అంతకు, ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా, ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వాంది విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగబోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవిగా నాకు కన్ఫ్యూజన్ ఉన్నది రా అన్నాడు. దేనికన్నా అన్న, నీ పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఎవడు కాల్ చేసి నీ సీన్ పేలిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తారా, నేను ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. ఒరే అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు. నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ రా రవి అన్నాడు. చూసినా చెప్పనరా, ఏందిరా అది ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలో వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా, నువ్వు చూసావా, నువ్వు చేసినావు, నీకు కనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్రని నాకు తెలియదని ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు. నీ అమ్మ నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడు అయినట్టు అనిపిస్తుందిరా ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. ఆ తర్వాత మదన్న ఫోన్ చేసిండు, తను నాకు మెసేజ్ చేసిండు, తనకు నేను మెసేజ్ చేసిన. నిజంగా ఒక బిడ్డ తండ్రి గూడెంలో ఉంటే బాధపడితే, పెళ్ళైతే లేదంటే బాధపడితే, నిజంగా కూడా ఆ కళ్ళల్లో ఆ రోదరంలో ఆయన మైమ్ ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్గా మనందరం బుల్లితెరలో వెండితెరలో ఆయన చూస్తున్నాం. టీచర్గా ఆయన ఎంతమందిని నటులను తయారు చేస్తున్నాడో, నటనలో కూడా అంతే స్టూడెంట్గా అంతే భయంతో భక్తితోటి ఆయన చేస్తున్నది ఆ పాత్రలో కనపడుతుంది. ఇకపోతే లోహిత్ అన్న గురించి చెప్పాలి. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ గుర్తించడం అవేం లేదన్నా, లోహిత్ అన్నకు మీరు అన్నారు కదా, లోహిత్ అన్న మనం షెడ్డీలు వేసుకున్నప్పుడే స్టార్ ఆయన బుల్లితెరల. అప్పుడు రాకేష్ గారు షెడ్డీ కూడా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు. అంటే చెప్తాను, సీనియర్ చెప్తాను రా, ఇంటి దగ్గర ఉన్నారు, ఆ టైంలోనే స్టార్. అంటే సమయం అన్నది ఉంటుందన్న, టైం ఎవరికైనా ఒకసారి టైం వస్తుంది. లోహిత్ అన్నకు కరెంట్ అఫైర్లు వస్తుంది. గతంలో ఉంటే పురాణ నటుడు పాత నటుడు అంటారు, ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంటే ఫ్రెష్, అరే ఆయన టైం నడుతుందిరా అని గుంజుకొచ్చుకుంటారు. కాబట్టి లోహిత్ అన్న మీకు కూడా ఖచ్చితంగా ఒక కరెంట్ అఫైర్లో మీకు మంచి పాత్రలు రావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఈ పాటల గురించి కాశల శ్యామన్న, తమ్ముడు మంచి పాటలు రాసిన ఒకసారి విను అన్నాడు. మొత్తం పాట పాడినాక ఇది ఎవరి కోసం అంటే తమ్ముని కోసం అన్నాడు. ప్రాణం పెట్టి రాసినావు అన్న, ఇది బాగా ఉన్నదన్నాం. ఆ తర్వాత చరణ్ అన్న, చిన్ని చరణ్ అన్న, చరణ్ అర్జున్, ఈ ఒక్కొక్క పేరు కాదే, అదే మొత్తానికి ఎత్తి చరణ్ అన్న. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవి మొత్తం అంటే నేను వీడికి మాత్రమే, నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవడెవడితోనో టచ్లు ఉంటావు నాకు తప్ప అంటే, ఒరే నేను నీకు ఒక మేనేజర్ ఉంటాడు, అదే ధనరాజ్, లేదురా అన్న నా గురువు అన్నాడు. అరే నీకు లైఫ్లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడుతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లను ఎత్తాడు, ఈ టైంలో సంతోషాన్ని దగ్గర పోయాడు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తుతలేడని. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడునో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యని అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు, ఇప్పుడేరా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాం రా, ఇంతుంటుంది ఇన్ఫర్మేషన్, ఇంతుంటుంది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు, అన్నా నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తు ఉన్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా, ఆ ఫంక్షన్లో వచ్చి మాట్లాడితే నువ్వు ఎట్లా అనుకున్నావే, వాడు లేనోడే వాడన్నా పిలుస్తాడా, లేనోళ్ళందరూ పిలిచింది సహాయం చేయడానికి. పని తీసుకోవడంలో రాకేష్లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందే